బీసీలకు ఇవ్వాల్సిన 42% రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుంది. స్థానిక సమస్యలతో పాటు విద్య, వైద్య రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటూ బీసీ నాయకులు చేస్తున్న పోరాటానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేస్తున్న ధర్నాలో తెలంగాణ మంత్రులతో పాటు తెలంగాణ సీఎం ధర్నా చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కీలకమైన నాయకుడు ఢిల్లీలోనే ఉండే వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమే అన్నారు. ఆ ధర్నాలో పాల్గొనకపోవడం అనేది చాలా విచిత్రం అంటున్న వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. ఈ రోజు అటు ఢిల్లీలో రేవంత్ రెడ్డి కూడా జంతర్ మంతర్ దగ్గర కూడా దాని ర్యాలీ నిర్వహించడం జరిగింది. 42% ఏదైతే బీసీలకు ఉందో 42 రిజర్వేషన్ అమలు చేయాలి అని చెప్పి కూడా అటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి నిన్నటి నుంచి కూడా వాళ్ళు అక్కడ బైఠాయించి ర్యాలీ చేయడం జరిగింది. కానీ ఈ రోజు చూసినట్టయితే ఇప్పటి వరకు కూడా అంటే దానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ అక్కడే ఉన్నారు. అటు రేవంత్ రెడ్డితో పాటు మినిస్టర్స్ అందరూ కూడా అక్కడే ఉన్నా కూడా ఈ రోజు ఆ ప్రోగ్రామ్ కి అటు రాహుల్ గాంధీ కూడా ఈ రోజు రానట్టుగా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు అంటే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంటే ఇవ్వడం పట్ల అటు అసంతృప్తి ఏమైనా వెల్లడిస్తున్నారన్న అంశం పైన మనతో పాటు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు ఉన్నారు. వాళ్ళ మాటలో తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. సో ఈ రోజు చూసినట్టయితే అటు జంతర్ మంతర్ దగ్గర అటు రేవంత్ రెడ్డి మన తెలంగాణ ప్రభుత్వం అంతా కూడా అక్కడ కూర్చొని ఇదే ర్యాలీ నిర్వహిస్తుంది. 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి దాని గురించి ప్రత్యేకంగా ఉన్నా కూడా రాహుల్ గాంధీ అయితే అటెండ్ అవ్వలేదు. అంటే ఏ నేపథ్యంలో అటెండ్ అవ్వలేదు అని అనుకోవచ్చు. అంటే తనకి ఇవ్వడం ఇష్టం లేకనా, లేకపోతే వాళ్ళకి మద్దతు తెలుస్తున్నందుకు తను మన అసంతృప్తి ఎంతున్నాను అనుకోవచ్చా? మనము చాలా సందర్భాల్లో చూసినాము రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి సఖ్యత లేదు అనేటటువంటి. రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఏ ప్రోగ్రాం కూడా అటెండ్ అవ్వట్లేదు. ఢిల్లీలోనే ఉన్నాడు. ఈయన పోయింది ఢిల్లీకి. ఇట్లా కూతపెట్టి దూరంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు నిజంగా ఆయనకు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశం ఉంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి రావాలి. ఆయన రావట్లేదు అంటేనే అర్థమైపోతుంది రేవంత్ రెడ్డి గారి మీద రాహుల్ గాంధీ గారికి ప్రేమ లేదు. బీసీల మీద ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదు, అది వేరే విషయం. కానీ రాహుల్ గాంధీ గారు చేసేది ఏంటంటే రేవంత్ రెడ్డికి చేసేటటువంటి ఏడుగుణంగా ఆయన సహిస్తలేదు. ఈయన కరెక్ట్ దారిలో పోతలేడు అని చెప్పి ఆయనకు తెలుసు. అందుకని చెప్పి ఆయనకు ఈయన సహకరిస్తాడు, ఆయనకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని రోజులు ఉంటాడో రాహుల్ గాంధీకి డౌట్ ఉంది. ఆయన ఈ రోజు ఉంటాడా, రేపు ఉంటాడా, ఎల్లుండి వారు ఉంటాడా, ఎప్పటి వరకు పోతాడు అనేటటువంటి రేవంత్ రెడ్డి గారు పెద్ద డౌట్ ఉంది రాహుల్ గాంధీ గారికి. కాబట్టి ఆయన నమ్మే పరిస్థితి లోపల రాహుల్ గాంధీ గారు లేరు. అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు 42% అమలు చేయాలని చెప్పి కూడా మొన్న కేంద్ర ప్రభుత్వానికి వినతి ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే రిజెక్ట్ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండడం వల్లనే అది అంటే అందులో ఆ ప్రభుత్వం అంటే అటు బీజేపీ ప్రభుత్వం కూడా అందులో మైనార్టీని యాడ్ చేయడం వల్లే రిజెక్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అటు బీఆర్ఎస్ పార్టీ అటు మైనార్టీ కూడా ఇవ్వాలని చెప్పి మీరు అనుకోవచ్చు, అంటే అనుకుంటున్నారా? ఇప్పుడు ఈయన చేయాల్సిన పనులు ఈయన చేతిలో ఉన్నాయేమో చేస్తలేడు. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఏంటంటే ఈయన చేతిలో లేనిది అక్కడ కేంద్ర గవర్నమెంట్ లోపల సెంటర్లో ఉన్న దాని మీదనేమో ఆధారపడి అదొక సాకు చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన చేతిలో ఉన్నది ఏంది? ఇప్పుడు నిజంగా 42% రిజర్వేషను రాజకీయాలలోనే కాదు ఉద్యోగాలలో విద్యలో కూడా ఇస్తా అని చెప్పి వీళ్ళు చెప్పారు. మరి ఇప్పుడు రాజకీయంగా ఇది కూడా ఉద్యోగాలు అనుకుందాం. ఇప్పుడు మంత్రి పదవులు ఎన్ని ఇచ్చిండ్రు? బీసీలకు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి 42% సరిపోయేటంత మంత్రి పదవులు ఇచ్చిండ్రా? అది కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంకొక మంచి పని ఏం చేయవచ్చు అంటే 3 మంత్రి పదవులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నిజంగా రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే, వాళ్ళకు రిజర్వేషన్లు నిజంగా ఇవ్వాలనేటటువంటి గుండె నిండా ప్రేమ ఉంటే మిగిలినటువంటి 3 మంత్రి పదవులకు బీసీలకు ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేయాలి. గది శాతం అవుతుందా? అది కాదు. ఈయన చేతులు ఉన్నది ఏది కూడా చెయ్యడు. అది ఎట్లా ఈయన చేతులు లేదు కదా, పక్కోళ్ళ సాకు చెప్పించేసి తప్పించుకోవచ్చు అని చెప్పి ఈయన నాటకాలు ఆడుతుంది. అయితే మొన్న కవిత కూడా అటు బీసీ సంఘాలకు అంటే బీసీ నాయకులందరూ కూడా 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కూడా తను నిరాహార దీక్ష చేయడం జరిగింది. అయితే మన బీఆర్ఎస్ పార్టీ కూడా మేము కూడా బహిరంగ సభ పెడతాము, బీసీలకు మద్దతుగా 42 రిజర్వేషన్ కోసం మేము కూడా పోరాడతామని చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రామ్ 8 తారీఖు కావాల్సింది, కానీ పోస్ట్ డిలే అవుతున్నట్టుగా తెలుస్తుంది. అది మళ్ళీ ఏ రోజు అంటే ఎప్పుడు పెట్టే అవకాశం ఉందన్న? అయితే వాతావరణం ఇప్పుడు అనుకూలించట్లేదు, వర్ష సూచనలు ఉంది.